అలనాటి హీరోయిన్ సీనియర్ నటి బి సరోజాదేవి ఈరోజు కన్నుమూశారు. 87 సంవత్సరాల సరోజాదేవి గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరు యశ్వంత్పూర్లోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం కన్నుమూశారు. సరోజాదేవి వివిధ భాషల్లో సుమారు 200 చిత్రాల్లో నటించారు. ఆమెను 2009లో పద్మభూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గత 4 రోజులుగా కోస్తా జిల్లాలోని వాతావరణాన్ని గమనిస్తే జూన్లో వెళ్లిపోయిన వేసవికాలం మళ్లీ వచ్చిందా అన్న అనుమానం కలుగుతోంది. వర్షాకాలం ప్రవేశించినా గత 4 రోజులుగా వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండవేడి, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చల్లదనం కోసం ఏసీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం రెట్టింపోయింది. శీతల పానీయాలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. రుతుపవనాలు విస్తరించకపోవడమే వేసవి వాతావరణానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి వారి సంక్షేమానికి పాటుపడుతూ ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ తమదేనన్నారు. ఇటీవల మృతి చెందిన 57వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మేడపాటి ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా నగదు మొత్తం ఆయన సతీమణి భాను ఖాతాకు జమ అయింది. ఆ వివరాలతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంపిన లేఖను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్వామికి అందించారు. ప్రసాద్ లేకపోయినా ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు మరకుర్తి రవి యాదవ్, చింతపల్లి నాని, నేమాలి శ్రీను, ఆనం చిన్ని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, పేద విద్యార్థులకు తాము కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని పలువురు పేద విద్యార్థులకు, అలాగే వివిధ సమస్యలతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకు తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందించారు. సిటీ నియోజకవర్గంలో ఇప్పటివరకు 147 మందికి 1,92,00,000 రూపాయలను సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 77 మందికి 2 నెలల్లోనే నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా రాజానగరం సమగ్ర అభివృద్ధి కోసం కష్టపడదామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాను వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన రాజానగరం సర్వతోముఖాభివృద్ధి కోసమేనన్నారు. రాజానగరం రాయల్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక వ్యాపారవేత్తగా, రైతు బిడ్డగా ప్రజా సమస్యలు తనకు తెలుసని, నిత్యం వాటి పరిష్కారానికి కృషి చేయడానికి తన కుటుంబం మొత్తం ఆహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. 2029 ఎన్నికలు, స్థానిక ఎన్నికల కోసం ప్రతి కార్యకర్త సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జనసేన కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని ఎలాంటి సమావేశాల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. జనసేన నా సేన కోసం నా వంతు సేవా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 83 గ్రామాల జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు భారీగా పాల్గొన్నారు. గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద తక్కుముఖం పట్టినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, ప్రయాణించడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయరాదని ప్రఖర్ జైన్ సూచించారు. ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 30.6 అడుగులకు ఉందన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉదయం 6 గంటలకు వరద ప్రవాహం 6.72 లక్షల క్యూసెక్లు ఉండగా సాయంత్రం 7 గంటలకు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 6.28 లక్షల క్యూసెక్లుగా ఉందని తెలిపారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 112-1070, 1800-4250-101 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం సిరిగందలపాడులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీబీఆర్ ఫౌండేషన్ సహకారంతో మోర్చ వైద్య నిర్వహించారు. డాక్టర్ గోపాలం శివనారాయణ సుమారు 80 మందికి వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. మోర్చ వ్యాధిపై అవగాహన కల్పించారు. అలాగే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా వైద్యులు టీవీ సుబ్బారావు, రాయుడు శ్రీనివాస్, దాసరి ఉమామహేష్, ఎస్ సంపత్ కుమార్ సుమారు 400 మందికి వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి వివిధ పరీక్షలు నిర్వహించారు. వేమగిరిలోని పరమహంస యోగానంద నేత్రాలయం సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి 72 మందికి కంటి పరీక్షలు చేసి 18 మందికి కళ్ళజోళ్లు అందజేశారు. 10 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించి వారిని వేమగిరి తరలించారు. ఈ వైద్య శిబిరంలో క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, సిబ్బంది, వాలంటీర్లు దాసరి పెద్ద అప్పారావు పాల్గొన్నారు. శిబిరానికి హాజరైన రోగులకు, సహాయకులకు అన్నదానం నిర్వహించినట్లు స్వామీజీ తెలిపారు.